పోయింది. జనం సొమ్ముని సిగ్గు లేకుండా దోచుకుంటున్నారు నాయకులు. ఒక్కొక్క నాయకుడి చెప్పుల ఖరీదే 1,00,000కు పైగా ఉంటుంది. ఇటు చూస్తే ఏడాది మొత్తం కష్టపడ్డా కూడా సామాన్యుడికి ₹1,00,000 కూడా రావడం లేదు. ఇదే తీరుతో నేపాల్ యువతకు మండిపోయింది. పాత తరం భయపడిందేమో, మేము భయపడమంటూ సోషల్ మీడియాలో నిలదీయటం మొదలు పెట్టారు. ప్రధాని నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు నీ బతుకు ఒకప్పుడు ఎలా ఉందిరా, ఈ సంపాదన ఎలా వచ్చింది, మాకు ఉద్యోగాలు ఎందుకు రావడం లేదు, నీ కొడుకు లగ్జరీగా ఎలా బ్రతుకుతున్నాడు, నీ బావమరుదులు కూడా నాయకులేనా, రాజకీయ అవకాశాలు మాకివ్వరా, నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పురా అంటూ చాలా మర్యాదగా నిలదీయటం మొదలు పెట్టారు నేపాల్ యువకులు. మొదట కొంతమందిని బెదిరించారు పోలీసులు, ఆ తర్వాత కేసులు పెడతామని హెచ్చరించింది ప్రభుత్వం. మమ్మల్ని ప్రశ్నిస్తే జైలుకేనంటూ నాయకులు, వారి చెంచాలు రెచ్చిపోయారు. ఎంతమందిని పెడతారో పెట్టమంటూ దేశంలోని యువత సోషల్ మీడియాలో నిలదీయటం మొదలు పెట్టింది. నాయకులకు వ్యతిరేకంగా వీడియోలు, పోస్టులు పెడుతూ వైరల్ చేశారు. ఇక లాభం లేదనుకున్నాడు ప్రధాని ఓలీ. చేసేదే లఫంగి పని, పైగా ప్రజల మీద పెత్తనం